మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే గురువారం. పోపుల డబ్బాలో ఈ 2 వస్తువులు పెడితే చాలు, వద్దన్న ధనం వస్తుంది, మీ కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన సనాతన ధర్మంలో కొన్ని ప్రత్యేకమైన తిథి, వారం, నక్షత్రాల కలయికలకు అద్భుతమైన శక్తులు ఉంటాయని, ఆ సమయాల్లో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా అసాధారణమైన ఫలితాలను ఇస్తాయని మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. అలాంటి ఒక అరుదైన అత్యంత పవిత్రమైన యోగమే రేపు రాబోతోంది. రేపు గురువారం బ్రహ్మాండమైన రోజు. మన ఇంటికి ఐశ్వర్యాన్ని అందించే అన్నపూర్ణాదేవి స్వరూపమైన పోపుల డబ్బాలో కేవలం 2 వస్తువులను రహస్యంగా ఉంచటం ద్వారా మనం వద్దన్నా కూడా ధనం మన ఇంటికి ప్రవాహంలా వస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మరి ఇంతకీ ఈ గురువారం రోజు పోపుల డబ్బాలు ఏ వస్తువులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం ఈ రోజుకు ఉన్న అపారమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. రేపు గురువారం అంటే లక్ష్మీవారం. గురువారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. భోగభాగ్యాలకు, సుఖ సంతోషాలకు, అంతులేని సంపదకు అధిపతి గురుగ్రహానికి సంబంధించిన ఈ రోజున ఆ తల్లి కరుణ మనపై ప్రసరిస్తుంది. గురువు ధనానికి, జ్ఞానానికి, సౌభాగ్యానికి కారకుడు. గురువారం రోజు లక్ష్మీదేవి ప్రసన్నతతో మన ఇంటి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. అయితే ఈ రోజును మరింత శక్తివంతంగా మార్చేది గురుగ్రహం యొక్క ప్రభావం. గురువు దేవతల గురువు, ధనకారకుడు. ఒక్కసారి ఆలోచించండి. గురువారం రోజు లక్ష్మీదేవి గురు భగవానుడి కలయిక. ఈ జగత్తుకు తల్లిదండ్రులైన లక్ష్మీనారాయణులు ఇద్దరూ అత్యంత ప్రసన్నంగా ఉండే శుభఘడియ ఇది. వారిద్దరి అనుభవం పరిపూర్ణంగా వర్షించే అద్భుతమైన సమయం. ఇలాంటి అపురూపమైన వేళల్లో మనం ఏ చిన్న మంచి కార్యం తలపెట్టినా, ఏ చిన్న పరిహారం భక్తితో ఆచరించినా దాని ఫలితం నేరుగా ఆ ఆది దంపతుల పాదాల చెంతకు చేరి వారి సంపూర్ణ ఆశీస్సుల రూపంలో మనకు 100 రెట్లు తిరిగి వస్తుంది. మరి సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహమే మనకు లభిస్తే ఇక మన జీవితంలో ఓటమికి తావుంటుందా? సిరి సంపదలకు లోటుంటుందా? నిస్సందేహంగా ఇది మన జీవిత గమనాన్నే మార్చేయగల ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన యోగం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పోపుల డబ్బాలో 2 వస్తువులు పెట్టడం ఏమిటి? దానివల్ల ధనం ఎలా వస్తుంది అని మీకు సందేహం రావచ్చు. ఇందులో చాలా గూఢమైన, శాస్త్రీయమైన అంతరార్థం ఉంది. మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో వంటగది ఒకటి. వంటగది మన ఇంటికి దేవాలయం లాంటిది. అక్కడ కొలువైన పొయ్యి అగ్నిదేవునికి నిలయం. ఆ వంటగదిలో ఉండే ప్రతి వస్తువు అన్నపూర్ణాదేవి స్వరూపం. ఆ తల్లి అనుగ్రహం వల్లే మనకు ఆకలి తీరి ప్రాణం నిలుస్తుంది. అలాంటి వంటగదికి హృదయం లాంటిది పోపుల డబ్బా. అది కేవలం దినుసులు పెట్టుకునే పెట్టె మాత్రమే కాదు, అది మన ఇంటి సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి ప్రతీక. ఆ డబ్బాలో ఉండే పసుపు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు వంటివన్నీ కేవలం రుచిని ఇచ్చేవి మాత్రమే కాదు, అవి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినవి, మన ఆరోగ్యాన్ని కాపాడేవి. పోపుల డబ్బా ఎప్పుడూ నిండుగా కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ప్రాణాలకు, ధనధాన్యాలకు లోటు ఉండదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఆ పోపుల డబ్బా మన ఇంటి ఐశ్వర్యానికి ఒక సూచిక. అలాంటి శక్తి కేంద్రమైన పోపుల డబ్బాలో ఇంతటి పవిత్రమైన రోజున మనం కొన్ని ప్రత్యేకమైన దైవికమైన వస్తువులను ఉంచినప్పుడు ఆ డబ్బా ఒక సాధారణ పెట్టిలా కాకుండా ఒక శక్తివంతమైన ధన ఆకర్షణ యంత్రంలా మారిపోతుంది. అది మన ఇంటి ఆర్థిక శక్తిని 10ంతలు చేస్తుంది. మరి మనం ఆ పోపుల డబ్బాలో ఉంచాల్సిన ఆ 2 అద్భుతమైన రహస్యమైన వస్తువులు ఏమిటంటే, మొదటిది పసుపు కొమ్ము, రెండవది గోమతి చక్రం. ఈ రెండిటికి ఎందుకెంత ప్రాముఖ్యత అంటే, పసుపును మించిన శుభప్రదమైన వస్తువు మరి ఒకటి లేదు. పసుపు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అమ్మవారిని హరిద్ర ప్రియ అని పిలుస్తూ ఉంటారు. అంటే పసుపును ఇష్టపడేది అని అర్థం. అంతేకాదు పసుపు దేవతల గురువైన బృహస్పతికి ప్రతీక. గురువు ధనానికి, జ్ఞానానికి, సౌభాగ్యానికి కారకుడు. ఎవరి జాతకంలో అయితే గురుబలం ఉంటుందో
వారికి ధనానికి లోటు అనేదే ఉండదు. అలాంటి పసుపు కొమ్మును మనం పోపుల డబ్బాలో ఉంచటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, గురుగ్రహ అనుగ్రహాన్ని ఏకకాలంలో పొందుతాము. పసుపుకు ఉన్న క్రిమి సంహారక గుణం వల్ల అది మన ఇంట్లోని ప్రతికూల శక్తులను, దారిద్ర్యాన్ని పారద్రోలి ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక గోమతీ చక్రం విషయానికి వస్తే అది సాక్షాత్తు లక్ష్మీదేవికి అతి ప్రీతి వస్తువు. గోమతీ చక్రాలు క్షీరసాగర్ మదనంలో లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన దైవిక వస్తువులు. అందుకే గోమతీ చక్రాలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తప్పక ఉంటుందని ప్రగాఢమైన నమ్మకం. పూర్వకాలంలో గోమతీ చక్రాలను ధనలక్ష్మి సంకేతంగా వాడేవారు. కాబట్టి గోమతీ చక్రం నేరుగా ధనానికి సంకేతం. ఇది ధనాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుందని తాంత్రిక శాస్త్రం చెప్తోంది. కనుక మనం ఈ రెండు వస్తువులను అంటే లక్ష్మీ స్వరూపమైన పసుపు కొమ్మును, ధనానికి ప్రతీక అయిన గోమతీ చక్రాన్ని కలిపి పోపుల డబ్బాలో ఉంచినప్పుడు ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా, ఎప్పుడు, ఏ పద్ధతిలో చేయాలో వివరంగా చూద్దాం. రేపు గురువారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయండి. పగలంతా మీ పనులు ముగించుకొని సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వంటగదిని, పూజా మందిరాన్ని శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. సాయంత్రం దీపారాధన చేయాలి. ఈ ప్రక్రియను ఎవరికీ చెప్పకుండా, ఎవరూ చూడకుండా అత్యంత రహస్యంగా, మౌనంగా చేయాలి. ముందు మీ వంటగదిలోనికి వెళ్ళి మీ పోపుల డబ్బాను తీసుకోండి. దానికి బయట వైపు 4 పక్కల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న పళ్ళెంలో ఒక ఎండిన పసుపు కొమ్ము తీసుకోండి. పొడి కాదు, పసుపు కొమ్ము తీసుకోండి. మరియు ఒక శుభప్రదమైన తెల్లని గోమతీ చక్రాన్ని తీసుకోండి. గోమతీ చక్రం మంచి ఆకారంలో విరిగిపోకుండా ఉన్నది ఎంచుకోవాలి. గోమతీ చక్రాన్ని ముందే పూజా షాప్లో తెచ్చుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఆ పళ్ళెంలోని పసుపు కొమ్మును, గోమతీ చక్రాన్ని మీ కుడి చేతిలోనికి తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో లక్ష్మీ నారాయణులను మనసారా ప్రార్థించండి. ఓం శ్రీం శ్రీయే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 11 సార్లు జపించండి. ఆ తర్వాత మీ సంకల్పాన్ని స్పష్టంగా ఆర్తితో అమ్మవారికి విన్నవించుకోండి. తల్లి మహాలక్ష్మి, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం నాడు నీ పతిదేవుడైన శ్రీమన్నారాయణుడి గురుగ్రహ ప్రభావంతో కలిసిన ఈ పరమ పవిత్రమైన రోజున ఈ రాత్రి సమయంలో నిన్ను మా గృహంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. నీ స్వరూపమైన ఈ పసుపు కొమ్మును, నీకు అతి ప్రియమైన ఈ గోమతీ చక్రాన్ని మా ఇంటికి అన్నపూర్ణ అయిన ఈ పోపుల డబ్బాలో నీకు ఆసనంగా సమర్పిస్తున్నాము. నువ్వు ఇందులో కొలువై మా ఇంట్లో స్థిరంగా నివసించు తల్లి. మా ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను, అప్పుల బాధలను తొలగించు. మాకు వద్దన్నా కూడా ధనం వచ్చి పడేలా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెట్టుకుని వేడుకోండి. మీ భక్తే మీ బలం. ఇలా ప్రార్థన పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న పసుపు కొమ్మును, గోమతీ చక్రాన్ని భక్తితో తీసుకొని మీ పోపుల డబ్బాలోని మధ్య గదిలో కానీ లేదా మీరు ఎక్కువగా వాడే ఆవాలు లేదా జీలకర్ర ఉన్న గదిలో కానీ పెట్టండి. వాటిని దినుసులలో కొద్దిగా లోపలికి కప్పి ఉంచండి. అంతే, మీరు చేయాల్సిన పరిహారం పూర్తయినట్లే. ఆ డబ్బాను మూసివేసి యథాస్థానంలో పెట్టేయండి. మళ్ళీ ఆ డబ్బాను తెరవకూడదు. ఈ చిన్న క్రియ వెనుక ఉన్న శక్తి అమోఘమైనది. మీరు మీ ఇంటి ఐశ్వర్యానికి మూలమైన పోపుల డబ్బాలో లక్ష్మీదేవిని, గురు భగవానుడిని, ధనాకర్షణ శక్తిని ఒకేసారి ప్రతిష్ఠించారు. అది కూడా అత్యంత శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఉన్న రోజున చేశారు. ఇక చూడండి, ఆ మరుసటి రోజు నుంచే మీ ఇంట్లో మార్పులు గమనిస్తారు. ఆ పోపుల డబ్బా నుంచి మీరు తీసి వాడే ప్రతి దినుసును అమ్మవారి ప్రసాదంగా మారిపోతుంది. ఆ పోపులతో వండిన ఆహారం అమృత తుల్యమవుతుంది. దానిని తిన్న కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు దూరమవుతూ ఉంటాయి. వారి ఆలోచనలో సానుకూలత పెరుగుతుంది. ఇంట్లో అనవసరమైన ఖర్చులు అదుపులోనికి వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఆగిపోయిన పనులు వాటంతటా అవే ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు తెలియకుండానే తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అప్రయత్నంగా సిద్ధిస్తాయి. వద్దన్నా ధనం వస్తుంది అంటే ఇదే.
మీరు ధనం కోసం వెతకటం కాదు, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆ పోపుల డబ్బాలో పెట్టిన వస్తువులను అక్కడే శాశ్వతంగా ఉంచేయాలి. ప్రతి 6 నెలలకు ఒక్కసారి లేదా సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ ఇలాంటి మంచి రోజు చూసుకొని, లేదా ఏదైనా గురువారం రోజు పాత వాటిని తీసి పారే నీటిలో లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసి కొత్త పసుపు కొమ్ము గోమతి చక్రాన్ని ఇదే పద్ధతిలో పెట్టుకోవచ్చు. కాబట్టి రేపు రాబోయే ఈ అద్భుతమైన అరుదైన అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. ఇది చాలా సులువైన, ఖర్చు లేని పరిహారం. కావాల్సిందల్లా కాస్త సమయం, భక్తి మరియు ప్రగాఢమైన నమ్మకం మాత్రమే. నమ్మకంతో చేసే ఏ చిన్న పనైనా కొండంత ఫలితాలను ఇస్తుంది. ఈ రహస్య పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి ఆ లక్ష్మీ నారాయణుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. మీ ఇంట్లో ధనవర్షం కురవటం ఖాయం. రేపు గురువారం, భలే అద్భుతమైన రోజు. రాత్రి 10 లోపు పసుపు రంగు నీటితో ఇలా చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. కోట్ల కుంభవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు మట్టిని పట్టిన బంగారంలాగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. సిద్ధశాస్త్రంలో ఈ పరిహారం గురించి చెప్పారు. పసుపును నీటిలో కలిపితే పసుపు రంగు నీళ్లు తయారవుతాయి. పసుపు చాలా మంచి పదార్థం, మంగళకరమైన పదార్థం కూడా. పసుపుతో పరిహారం చేస్తే మీకు తిరుగులేని ఫలితం వస్తుంది. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పుయ్యటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, సంపద, శ్రేయస్సు కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు, చెడు సంబంధాలు మంచిగా మారతాయి. పసుపును బొడ్డుపై పుయ్యటం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు. ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్ల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది. ఇలా మన సాంప్రదాయాలలో పసుపు పెనవేసుకుని పోయింది. ఏ శుభకార్యం జరిగినా, పెళ్ళి జరిగినా, పండగొచ్చినా, పబ్బం వచ్చినా పసుపును తెచ్చి వినియోగిస్తాము. పసుపును అందుకే అందరూ పరమ పవిత్ర పదార్థంగా చూసుకుంటూ ఉంటారు. ఇటువంటి అద్భుతమైన పసుపుతో నీటిని కలిపి గురువారం రోజు రాత్రి 10 లోపు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల కుంభవర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జాతకం మారాలని కోరుకుంటూ ఉంటారో వారు గురువారం రోజు నీటిలో పసుపును కలిపి ఆ పసుపు నీటితో చిన్న పరిహారం చేస్తే చాలు, ఆ జాతక దోషాలన్నీ కూడా పోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది. జాతకం కోసమే కాదు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, ఆటంకాలు ఉన్నాయని బాధపడేవారు, పిల్లలు మాట వినట్లేదు అని దిగులు పడేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఇలా ఎవరైనా సరే కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ పగటిపూట ఈ పరిహారాన్ని చేయకూడదు. రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక గ్లాసుడు నీళ్లు, స్వచ్ఛంగా ఉండే నీళ్లు తీసుకోండి. తర్వాత ఆ నీరులో 1 స్పూన్ పసుపు వేయండి. పసుపు కలిపితే నీళ్లు పసుపు రంగులోనికి మారుతాయి. పసుపు రంగు అనేది గురుడికి ఎంతో ఇష్టమైన రంగు. గురుడికి గురువారానికి సంబంధం ఉంది కాబట్టి
గురువారం రోజే ఈ పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెప్తోంది. ముందు ఇలా పసుపు రంగు నీటిని తీసుకొని మీ చుట్టూ మీరే 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్టు తిప్పుకోండి. కుదరకపోతే మీ ఇంట్లో వారిని ఎవరినైనా సరే పిలిచి ఆ పసుపు నీటితో మీకు దిష్టి తీసినట్లుగా తిప్పమని చెప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ పసుపు నీటిని ఒక మట్టి ప్రమిదను, నువ్వుల నూనెను, 3 ఒత్తులను తీసుకుని అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడ కానీ, లేదా ఇరుగు పొరుగు వారి ఇంట్లో అరటి చెట్టు ఉంటే అక్కడికి కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఈ పసుపు నీటిని అరటి చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోసిన దాని మీదే మట్టి ప్రమిదను పెట్టి 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మీ కోరికను అరటి చెట్టుకు చెప్పుకోండి. ఆ అరటి చెట్టునే మీ ఇష్టదైవం అనుకుని, నాకు ఉన్న జాతక దోషాలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, నా కుటుంబం సంతోషంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇక మీరు మీ పనులు చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం 5 గురువారాలు చేయటం వలన ఖచ్చితంగా మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీరు కూడా గురువారం పసుపు నీటితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.